హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు మనం ఒక ప్లేస్కి పోతున్నాం. హైదరాబాద్లో ఎండలు దంచుతున్నాయి కదా, సో నేను ఒక ప్లేస్కి పోతున్నా అనమాట. సో ఏడికి పోతున్నా, ఆడికి ఎందుకు పోతున్నా, ఆడికి వెళ్ళినాక మీకు చెప్తా. సో ఇప్పుడు ప్రస్తుతం నేను హనుమాన్ నగర్లో ఉన్నా. సో ఇప్పుడు మనం హనుమాన్ నగర్ నుంచి లాలాపేట వెళ్తున్నాం. సో ఎండ అయితే ఫుల్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. ఇక మార్నింగ్ 9 అవుతున్న ఎండ అయితే ఫుల్ చంపుతుంది అనమాట. సో సమ్మర్ హీట్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా, అందరు ఏసీస్ కూలర్స్ వాడుతున్నారు. సో డ్రైవ్ చేస్తున్నా, జెటిఎస్ కాడికి వెళ్తున్నా ఇప్పుడు. సో ఎండ ఎక్కువ ఉంది. సో ఎండ కోసం ఒక రెమెడీ అనమాట. సో ఏం కోరుతున్నా, ఏడి కూర్చున్నా మీకు thumbnail చూస్తే అర్థమైపోతుంది. వాటికి వెళ్ళినాక ఏంటది అని చెప్తాను. సో ఆల్రెడీ మీరు thumbnail చూసి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో చెప్పేస్తాను ఏడిపోతున్నా అంటే, సో లాలాపేటకి పోయి, లాలాపేటలో మనకి కుండలు చాలా మంచిగా దొరుకుతాయి అన్నమాట. సో లాలాపేటలో కుండలు బెస్ట్ క్వాలిటీ కుండలు ఉంటాయి. సో ఆడికి వెళ్ళి ఒక మంచి కుండలు తెచ్చుకుందామని వెళ్తున్నా. ఇప్పుడు ప్లాన్ చేంజ్ అనమాట. ఇప్పుడు బండి మీద పోతలేను. సో బస్ స్టాప్లో ఉన్నా. సో లాలాపేట్కి బస్లో పోతా. సో అడికి వెళ్ళాక మన కుండ తీసుకుంటాం. సో బండి మీద పోతే సేఫ్ కాదనిపిస్తుంది. ఒకవేళ కుండ ఇరిగిపోయింది అనుకో ప్రాబ్లం అవుతుంది కదా. సో బస్ స్టాప్ కూడా బండి పెట్టేసిన. సో ఆడికి వెళ్ళాక మనం తీసుకుందాం. సో బస్ అయితే దొరకలేదు. సో ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం. సో లాలాపేట్కి వెళ్ళాక ఒక మంచి కుండ తీసుకుంటాం. మనం ఇప్పుడు లాలాపేట్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ లాలాపేట్కి వచ్చేసాం. సో ఇప్పుడు నేను లాలాపేట్కి అయితే వచ్చేసాను. సో అన్న వాళ్ళది షాప్ ఇది. ఇక్కడ చూడండి కుండలు చాలా పెద్ద పెద్ద కుండలు, వెరైటీ కుండలు ఉన్నాయి ఇక్కడ. సో నేనైతే కింద కుండ సెలెక్ట్ చేసుకోను, మీకు చూపిస్తాను నేను. ఇంకా చాలా కుండలు ఉన్నాయి. ఒక లుక్ అయితే మీకు చూపిస్తాను. చెప్పండి అన్న. ఇదేమో మట్టి కడాయి అన్న. ఓకే, మట్టి కడాయి. మన ఫినిషింగ్ ఉంటుంది మొత్తం. ఓకే, మీద గ్యాస్ మీద ఎంత హీట్ అయినా మనం పెట్టుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. ఓకే, ఏ కర్రీస్ ఏదున్నా, ఫ్రైస్ ఏదున్నా చేసుకోవచ్చు. ఓకే. పెద్ద సైజ్ గిట్ట దొరుకుతుంది మనకి. ఓకే, లగన్. సో లగాన్ అది. లగన్. సో చికెన్ గికెన్. ఓకే. ఇదేమో డిష్. ఓకే, చపాతీ డిష్. ఓకే, చపాతీ డిష్ కూడా మట్టితోటి. ఓకే, ఇంకా ఇది పెద్ద లగన్. ఓకే. ఇంకోటి మన హండీ బిర్యానీకి బాక్స్. సో బిర్యానీ హండీ. ఓకే, మన పొద్దు పెట్టే జాడీ హండీ. ఓకే. వాటర్ బాటిల్స్ ఏ సో రకం అంటే ఆ రకం. సో పచ్చడి జాడీలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి. మగ్గులు, చిన్న మగ్గులు, కూజాలు ఉన్నాయి. జార్ టైప్ కూడా ఉన్నది చూడండి ఇక్కడ మట్టితోటి.
సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఆర్గానిక్గా వండుకోవడానికి ఉన్నాయి. కర్రీ బాల్స్ ఇవన్నీ. ఇదేమో మనం పెరుగు పెట్టుకొని పాలు పెరుగు ఇవి పెట్టుకోవచ్చు. సో ఇది పాలు పెరుగు పెట్టుకొని కానా? ఓకే. ఇదేమో సురాయి బ్లాక్ టీ. ఓకే. సురాయ్ అన్నది? సురాయి వాటర్ తాగడానికి ఇంట్లో బెడ్రూమ్లో. ఓకే. ఎక్కడన్నా ఆఫీస్లో అయినా మనం వాడుకోవచ్చు. ఓకే. ఫైనల్ ఇంటికి వచ్చేసాను. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సిగో కొత్త కుండ చూడండి. సో ఈ కుండ మనకి 450 పడ్డది అనమాట స్టాండ్తో పాటు. కుండ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది కుండ, కొత్త కుండ. సో దీంట్లో మనకి 15 లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుందంట. సో డీలర్ నంబర్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. అన్న పేరు కిషోర్. మీరు కాంటాక్ట్ అయ్యి కుండ ప్రైస్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లొకేషన్ వచ్చేసి లాలాపేట్లో ఉందన్నమాట. మీరు నంబర్కి కాల్ చేస్తే మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారు. సో ఇప్పుడే కుండ కడిగినాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ చిన్నగా ఉంది. సో మేమేం చేస్తున్నామంటే మా దగ్గర ఒకటి పాత స్టాండ్ ఉంది. సో దీన్నే సెట్ చేస్తున్నాం అన్నమాట. సో దీని మీద ఇట్లా క్లాత్ పెట్టేసి దాంట్లో కుండ పెడుతున్నాము. సో ఈ క్లాత్ని దానికి మొత్తం రోల్ చేసినాక మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కుండ స్టాండ్ మీద పెట్టేసాము. సో ఒక బట్ట లాంటిది ఇట్లా రొటేట్ కంప్లీట్గా దీనికి టైట్గా రోల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కుండ పెట్టినప్పుడు ఇక్కడ ఈ కుండ ఈ ఐరన్ రాడ్ ఉంటుంది కదా, డ్యామేజ్ అవుతుంది. సో ఏదైనా క్లాత్ మనం పెట్టుకున్నాం అనుకో కుండ సేఫ్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కుండ ఆడ పెట్టేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుండలో నీళ్ళు పోద్దాం. సో 2 డేస్ వరకు 1-2 డేస్ వరకు కుండలో నీళ్ళు పోసి పెట్టాలి. సో 1-2 డేస్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కుండలో నీళ్ళు పోద్దాం. సో ఇప్పుడు మనము కుండలో నీళ్ళు పోద్దాం. సో ఇక్కడ బిందె నీళ్ళు ఉన్నాయి, మనం పోద్దాం. సో ఇంకా కంప్లీట్ ఫుల్ కాలేదన్నమాట. ఇప్పుడు పోసినాక గిట్ట ఇంకా కొంచెం ఉంది. చెప్పాను కదా 15 లీటర్స్ వరకు పడుతుంది. ఇంకా కొన్ని నీళ్ళు పోస్తాం మనం. సో మళ్ళీ ఇంకా కొన్ని నీళ్ళు పోస్తున్నాను. సో నిండిపోయింది. సో చూశారు కదా, ఒక చిన్న బిందె, ఈ బిందె నీళ్ళు దీంట్లో పట్టినాయి. టోటల్ 15 లీటర్స్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు దీంట్లో పోసిన వాటర్ మనం తాగొద్దు. దీంట్లో పోసిన వాటర్ 1-2 డేస్ దీంట్లో పెట్టేసి పారేయాలన్నమాట. సో దాని తర్వాత మనం వాడుకోవచ్చు. చూశారు కదా కుండ పర్చేస్ బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు కూడా మంచి ఇన్ఫర్మేషన్ బేస్డ్ వీడియోస్ తోటి మీ ముంగట్కి వస్తాను. టిల్ దెన్ బాయ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.